శ్రీమాత్రే నమః. ఏంటి ఈ కొత్త అవతారం అని అనుకుంటున్నారా? నేను కూడా ఇక నుంచి ఇలాగే వీడియోలు చేయాలనుకుంటున్నాను. నేను కూడా ఇలాగే అమ్మవారిని నమ్ముకుని నా కుటుంబ పోషణ కోసం, నాకున్న కష్టాలను తీర్చుకోవడం కోసం ఇలాగే చేయాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే అమ్మవారు నాకు రాత్రి కల్లో కనబడి చెప్పింది, అమ్మ నువ్వు మామూలు వీడియోలు చేస్తే ఎవరూ పట్టించుకోరు, ఎవరూ చూడరు. గత సంవత్సరంన్నర కాలంగా నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టావు, కానీ ఫేమస్ కాలేదు. ఇక నుంచి నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు నా ఫోటో పెట్టుకుని నా భక్తులందరికీ కూడా వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని నాకు చెప్తూ ఉండు, వాళ్ళ కోరికలన్నీ కూడా నేను తీరుస్తానని మహాలక్ష్మి అమ్మవారు నాకు కల్లో కనబడి చెప్పారనమాట. అందుకే నేను అమ్మవారిని నమ్ముకుని అమ్మవారి ఫోటో పెట్టుకుని మీ అందరి కష్టాలని కూడా అమ్మవారికి చెప్పి అందరి బాధల్ని కూడా నేను మీకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు అలాంటివన్నీ అమ్మవారి చేత అడిగి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తెల్లారులేస్తే మనకు రోజు గడవాలేనంటే మహాలక్ష్మి అమ్మవారి చేతిలో ఉండాలి. ఒక 10 రూపాయలు పెట్టి టీ తాగాలన్నా కూడా అమ్మవారు మన చేతిలో ఉండాలి. ఒక షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కోవాలన్నా అమ్మవారు మనతోటే ఉండాలి. ఒక నగ కొనుక్కోవాలన్నా అమ్మవారు మనతోనే ఉండాలి. మరి మనకు తెల్లారు లేస్తే అమ్మవారు మన ఇంట్లో ఉండాలి అని అన్నప్పుడు మరి అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాలి కదా. ఎంతోమంది ఈ అమ్మవారు కరుణించక కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు. మన దగ్గర ఈ అమ్మవారు లేదు అని అంటే బంధువులు కూడా మనల్ని పిలవట్లేదు, బంధువులు కూడా వచ్చి మాట్లాడట్లేదు. అందుకే ఈ రోజు నేను డిసైడ్ అయిపోయాను, మీకున్న సమస్యలు కష్టాలు ఇబ్బందులు ఏమున్నా సరే ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో పెట్టండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నని కూడా అమ్మవారికి నేనే స్వయంగా చెప్పి మీ సమస్యలకు పరిష్కారం చెప్తాను. అలాగే కోరికలు నెరవేర్చమని కూడా అమ్మవారికి నేను చెప్తాను. నాకు తెలిసినంత వరకు ప్రతిరోజు మన కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు మీ కళ్ళ ముందే మీ ఎదురుగుండగానే నేను అమ్మవారికి చెప్తాను. నేను గవ్వలు వేయడము అలాంటివి చేయడము ఇలాంటివి అయితే నేను చేయనండి. మీరు పడే కష్టాలనే నేను అమ్మవారికి ఎలా చెప్తానో మీరే చూడండి. అమ్మ లక్ష్మీదేవి, తెల్లారు లేస్తే నీకోసమే దండం పెట్టుకుంటాం, నీకోసమే ఇల్లు శుభ్రం చేసి మహాలక్ష్మి మా ఇంట్లోకి రావాలని కోరుకుంటాం. పాపం పొద్దున్నే లేచి క్యారేజీలు కట్టుకొని మగవాళ్ళందరూ ఉద్యోగానికి వెళ్ళి కష్టపడుతూ ఉంటారు, సాయంత్రం ఇంటికి తిరిగి వస్తారు. దేనికోసం చెప్పమ్మా? నువ్వు ఇచ్చే ఆ నెల జీతం నెలంతా తినాలి కదా. భార్య పిల్లల్ని పోషించుకోవడం కోసం అంత కష్టపడుతూ ఉంటారు. ఎంతోమంది పిల్లలు చక్కగా ఇండియాలో చదువుకుని విదేశాలకు వెళ్ళి ఇంకొక రూపాయి ఎక్కువ సంపాదించాలన్న ఆలోచనతో అప్పులు చేసి తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని విదేశాలకు పంపించారు. ఎందుకోసం చెప్పు? నీకోసమే కదా. నువ్వు వాళ్ళని కరుణిస్తే రేపొద్దున వాళ్ళకి మంచి ఉద్యోగాలు వస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయని పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు. అలా ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని ఎదురు చూస్తున్నారు, కానీ చేతిలో డబ్బులు లేక పెళ్ళిళ్ళు ఆలస్యం అయిపోతున్నాయి. పిల్లలు ఉద్యోగాలు చేసి సంపాదించుకుని వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్లే చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఆడపిల్లకి తులం బంగారం పెడదామన్నా ₹1,00,000 అయిపోయింది. బంగారం ఏ రకంగా కొంటారు? మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులు చెప్పలేకపోతున్నాం. ఎన్నో కష్టాలు బాధల్ని భరిస్తున్నారు. ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో కాలంగా రూపాయి జాగ్రత్త పెట్టుకుని పోగేసుకున్న వాళ్ళు ఈ రోజున ఇల్లు కొందామంటే కొండెక్కి కూర్చున్నాయి. లక్షలు కోట్లు పెట్టి కొనాలని అంటే సామాన్యులకు అవ్వట్లేదు. దాచిపెట్టిన డబ్బులతో కొనుక్కుందామనంటే ఏవో ఒకటి ఆటంకాలు వచ్చి ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు. డబ్బులు సరిపోవట్లేదు, లోన్లు పెడుతున్నారు. ఆ లోన్లు అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళందరినీ నువ్వు ఎప్పుడు కరుణిస్తావు తల్లి? చిన్న ఇల్లు ఉంది కదా, ఒక చిన్న కారు కొనుక్కుందాము, కుటుంబం అంతా సరదాగా అలా గుళ్ళు గోపురాలు తిరుగుదామని చాలామంది అనుకుంటున్నారు. చిన్న కారు కొనుక్కోవాలన్నా సరే ఒక 5-6 లక్షలు కూడా లేని పరిస్థితి. ఆ కోరిక అలాగే మిగిలిపోతుంది. అమ్మ నాన్నని కారులో తిప్పాలని ఎంతోమంది అనుకుంటున్నారు, కానీ కారు కూడా కొనుక్కోలేకపోతున్నారు. మరి ఇలాంటి వాళ్ళ కోరికలన్నీ ఎప్పుడు తీరుస్తావు తల్లి? మధ్యతరగతి వాళ్ళంటే ఇంకా ఇలాగే ఉండాలా చెప్పు? అలాగే అబ్బాయిలు కూడా పెళ్ళిళ్ళు అవ్వక ఎంతో బాధపడుతున్నారు. అమ్మాయిలు చూస్తే ప్యాకేజీలు అడుగుతున్నారు. నీకు ఇల్లు ఉందా, కారు ఉందా, నీకు జీతం ఎంత, నువ్వు ఇంత బంగారం పెడతావా అని ఇలాంటి ప్రశ్నలన్నీ అబ్బాయిలను అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర చూస్తే పాపం డబ్బులు లేక ఎంత కష్టపడినా కూడా ఎప్పటికి సంపాదిస్తాం, మేము ఎప్పుడు పెళ్లి చేసుకుందామని అబ్బాయిలు బాధపడుతున్నారు. వీళ్ళ బాధలన్నీ చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి. నువ్వెప్పుడు డబ్బున్న వాళ్ళ ఇంటికే మళ్ళీ వెళ్తూ ఉంటావు, కానీ మరి మాలాగా డబ్బు లేని వాళ్ళని పట్టించుకోవా తల్లి? ఎన్నో రోజులుగా పాపం మన యూట్యూబ్ మహిళలు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది మహిళలు యూట్యూబ్లో ప్రతిరోజు వీడియోలు పెడుతున్నారు. పాపం వాళ్ళకి ₹1 కూడా ఈ రోజుకి చేతికి తీసుకున్న వాళ్ళు లేరు. వాళ్ళకి మానిటేషన్ కూడా ఇంకా అవ్వలేదు. ఒకవేళ ఎంతో కష్టపడి వీడియోలు చేసినా ₹1 ₹2 వస్తున్నాయి. మరి వాళ్ళ కష్టాలన్నీ ఎప్పుడు తీరుతాయి తల్లి? కుటుంబంలో పిల్లలు, భర్త, సంసారం ఇవన్నిటికీ సరిపోక ఆడవాళ్ళు కూడా ఈ రోజున కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టాలు ఎప్పుడు తీరుతాయో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మరి ఇన్ని సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్నా కూడా నువ్వెవరిని కూడా కరుణించట్లేదు అని అంటే మేము ఇలా జీవితకాలం ఎంతకాలం కష్టపడాలి చెప్పు? మా వయసు అయిపోతుంది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మేము ఇలాగే కష్టపడుతూ ఉంటే రేపొద్దున మా పిల్లల భవిష్యత్తు
ఏంటి? వాళ్ళకు ఒక దారి చేయాలన్న ఆశ మాకు కూడా ఉంటుంది కదా. మరి ఎంతోమంది గవ్వలు వేసి వేప చెట్టుకు పూజలు చేసి చెప్పులు చూపించి ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ జాతకాలను చెప్తున్నారు. కానీ మేము ఎవరిని ఏ జాతకాలు అడగట్లేదు. నిన్నే నమ్ముకుని కష్టాన్నే నమ్ముకొని ఏదో ఒక రోజు నువ్వు మా ఇంట్లోకి వస్తావని మేము అలాగ ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి నువ్వు ఎప్పుడు మా ఇంట్లోకి వస్తావు చెప్పు? నిన్ను ప్రసన్నం చేసుకోవాలంటే మేము ఇంకా ఎన్ని పూజలు చేయాలో చెప్పు? మేము నిన్నే నమ్ముకొని మా కష్టాన్నే నమ్ముకొని మేము ఇలా రోజులను గడుపుతూ ఉన్నాం. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మా ఇంట్లోకి వస్తావు, మా కోరికలన్నీ తీరుస్తావని అన్న నమ్మకం మా అందరికీ ఉంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా నువ్వే కావాలి. నువ్వు లేకపోతే మనుషులు విలువ కూడా ఇవ్వట్లేదు. కనీసం మనుషులు పలకరించని కూడా పలకరించట్లేదు. సంపాదించే కొడుకు మూలన పడితే కన్న తండ్రి కూడా కొడుకుని ఇంట్లోంచి బయటకు గెంటేసే రోజులు వచ్చాయి. కన్న తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఆస్తులు తీసేసుకుని తల్లిదండ్రులు రోడ్డును పాడేస్తున్నారు. కళ్ళ ముందు నీకు ఇన్ని ఘోరాలు నేరాలు నీకు కనిపిస్తూ ఉన్నా మమ్మల్ని ఎందుకు కరుణించట్లేదు తల్లి? నిన్ను నమ్ముకునే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోరికలు కూడా ఇక నుంచి నేను నీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కటి నీకు చెప్తాను. ఎంతోమంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఇల్లు కట్టుకోవాలన్న ఆశతోటి రూపాయి జాగ్రత్త పెట్టుకుంటున్నారు. కానీ ఆ డబ్బు సరిపోవట్లేదు. పిట్టను కొట్ట పొయ్యిలో పెట్టాను అన్నట్టు ఎంత తెచ్చుకున్నా అంతే తినడానికే సరిపోతాం తప్ప ఇల్లు కట్టుకుందామన్నా పెళ్లి చేద్దామన్నా కూడా వాళ్ళ సంపాదనలు సరిపోవట్లేదు. ఇంకా జీవితం అంతా ఇలాగ ఆలోచనలతోని టెన్షన్లతోనూ గడుపుతూ ఉంటే అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏంటి మన బతుకులు ఇంతేనా, ఇంకా మనం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు తల్లి. అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ చేయండి. మీకున్న సమస్యలు బాధలు ఏమున్నా కూడా చెప్పండి. నేను అమ్మకి చెప్తాను. అమ్మ ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చేలాగా నేను చేస్తాను. ఎవరు కూడా కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు. అలాగే ఎంతోమంది ప్రతి ఒక్కరూ ప్రశ్నలు అడగాలని అనుకుంటారు కదా, లైవ్లో మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. మీరు లైవ్లో మాట్లాడక్కర్లేదండి. మీరు కింద కామెంట్ పెట్టినా కూడా నేను అమ్మకి చెప్తాను. మీ కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తానన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏం అర్థమైందో కామెంట్ పెట్టండి. మరి మనం తెల్లారులేస్తే ఈ అమ్మ కోసమే కదా మనం కష్టపడేది, ఈ లక్ష్మీదేవి కోసమే కదా మనం ఆరాటపడేది. మరి ఈ అమ్మవారు మనల్ని కరుణించి మన ఇంట్లోకి రావాలి అని అంటే మరి అమ్మవారిని కూడా అందరూ ప్రసన్నం చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్ళాం అనుకోండి, స్వామికి మొక్కుకుంటే మనం కానుకలు వేస్తాం, అలాగే కొబ్బరికాయ అరటిపళ్ళు ఇలాంటివన్నీ వేస్తాం. కానీ ఈ అమ్మవారికి మీరు ఒక కామెంటు ఒక లైక్ చేయండి. అలాగే మీరు తోచింది ఎంత ఇవ్వాలనుకుంటే అంత అమ్మవారికి గూగుల్ పేలు అలాంటివి చేయండి. నేనే స్వయంగా తీసుకుని వెళ్ళి మీ పేరు చెప్పి అమ్మవారికి నేను ఆ మనీని సమర్పిస్తాను. మీరు కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ఎవరన్నా పెళ్ళిళ్ళు కాలేని వాళ్ళు ఉంటే చక్కగా మీకు పెళ్లి సంబంధాలు కుదిరిపోతాయి. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నాలు ఇవ్వడం కోసం, బంగారం కొనడం కోసం, ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం ఇలా ఇబ్బందులు పడుతుంటే కనుక అమ్మవారికి నేను చెప్తాను, ఖచ్చితంగా మీ ఇంట్లోకి అమ్మవారు వచ్చి మీ అమ్మాయి పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నా సరే, ఒక హాస్పిటల్కి వెళ్ళాలి, ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో చూపించుకుందామని డబ్బులు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే, అలాంటి సమస్యలన్నీ కూడా అమ్మవారు మనకు తీర్చేస్తారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ నమ్ముకోండి. మీరు పెట్టే కామెంటు నమ్మకంతో పెట్టండి. నా బాధలన్నీ అమ్మవారు ఖచ్చితంగా తీరుస్తారు అన్న నమ్మకంతోనూ అక్కడ లైకు కామెంటు కొట్టండి. ఎన్నో రోజులుగా ఎంతో కష్టపడుతున్నారు. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పాలు అయిపోయిన వాళ్ళు, కష్టాల్లో కూరుకుపోయిన వాళ్ళు, మరి ఇలాంటి చెప్పుకోలేని సమస్యలు మధ్యతరగతి కుటుంబాల్లో చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ మనం మన అమ్మవారికి చెప్పుకున్నామంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మన బాధలన్నీ తీరుస్తారు. కాబట్టి మీరు ఒక లైకు ఒక కామెంటు చేయండి. మీ సమస్యలన్నిటినీ నేనే స్వయంగా అమ్మవారికి చెప్తాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇలా బాగుంది అని అన్నారనుకోండి, అమ్మవారితో ప్రతిరోజు ఇలాగే మాట్లాడుకుంటూ మనం వీడియోలు చేసుకుందాం. ఎందుకంటే మంచి వీడియోలు చేస్తుంటే ఎవరూ చూడట్లేదు. మీ అందరికీ ఇలాంటి వీడియోలు నచ్చుతున్నాయి కాబట్టి మీ అందరి కోరిక మేరకే ఇలాంటి వీడియో చేయడం జరిగింది. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా భగవంతుడితోటి మాట్లాడేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళ కోరికలు తీర్చేస్తున్నారు. మరి మనకి ముఖ్యమైన అమ్మవారు ఎవరు అని అంటే ఈవిడే లక్ష్మీదేవి. మనం తెల్లారు లేచింది మన చేతిలో లక్ష్మీదేవి ఉంటేనే కదా మన సమస్యలు మన బాధలు తీరేది. ఒక హోటల్కి వెళ్ళి కడుపు నిండా భోజనం చేయాలనంటే అమ్మవారు మన చేతిలో ఉండాలి. అమ్మవారు లేకపోతే కనీసం మనకు విలువ ఇవ్వరు, మనతోటి ఎవరూ మాట్లాడరు. ఒక బట్టల షాప్కి వెళ్ళి ఒక చీర కొనుక్కుందామంటే అమ్మవారు కావాలి, గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కుందామంటే అమ్మవారు కావాలి. ఏది కొనుక్కోవాలన్నా అమ్మవారే కావాలన్నప్పుడు మనం అమ్మవారినే ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారికి మీరు తోచిన సహాయాన్ని మీరు కానుకల రూపంలో ఇవ్వాలనుకుంటే గూగుల్ పేలు చేయండి. ఈ వీడియోని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.